శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలో రెండవ పద్యం ఆ అక్షరంతో మొదలవుతోంది. అక్కరపాటు వచ్చు సమయంబున చుట్టములొక్కరికొక్కరు మక్కువను ఉద్ధరించుట మైత్రికి చూడగా ఉత్తమే సుమి. ఒక్కట వీటిలో మెరక ఓడల బండ్లును బండ్ల నోడలును దక్కక వచ్చుచుండుట నిదానము కాదే తలంప భాస్కర. ప్రత్యక్ష భగవానుడైన ఓ సూర్యుడా, అవసరం వచ్చినప్పుడు నీటిలో ఓడలపై బండ్లుంటాయి, నేలపై బండ్లపై ఓడలుగా ఉంటాయి. ప్రయాణపు తీరు మారుతుంది. అట్లాగే ఆప్యాయత ఆపేక్ష కలిగిన బంధువులు ఒకరిపైనొకరు ఆధారపడి ఉండటం కూడా, ఒకరినొకరు రక్షించటం కూడా న్యాయమే కదా. అంటే మామూలుగా బంధువులు దాయాదుల కన్నా పగవారు లేరంటారు. అయిన వాళ్ళని ఆదుకోవడం సమంజసం, యుక్తమే. అది కూడా పోషించాల్సిన అవసరం వచ్చినప్పుడు చుట్టాలని ఆపేక్షతో ఉద్ధరించాలి. స్నేహధర్మానికి విలువ ఇవ్వాలి. అది సరైంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి కదా. అది జరిగినప్పుడు బంధువులను ఆదరించడం కూడా అవసరమే అన్న నీతి వాక్యాన్ని ఈ పద్యంలో తెలియజేశాడు మారయ్య వెంకన్న.